కోవిడ్-19 సింప్టమ్స్ పర్టిక్యులర్‌గా జ్వరం, దగ్గు, కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో ఆయాసం రావడం, అది కాకుండా కొంతమందికి లూజ్ మోషన్స్ తోటి రావడం. ఈ మధ్యన మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్. అంటే వారికి వాసన సరిగ్గా తెలియకపోవడం అండ్ వాళ్ళు తినే పదార్థాలకి టేస్ట్ తెలియకపోవడం. ఆ తర్వాత సివియర్ హెడేక్ రావడం. ఇలాంటివన్నీ కామన్ సింప్టమ్స్ ఆఫ్ కోవిడ్-19. కానీ మోస్ట్ కామన్గా మనం చూసేది జ్వరం, దగ్గు. ఈ రెండు మనం చాలా కామన్గా చూస్తున్నాం. దీని తర్వాత వచ్చే సింప్టమ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే ఆయాసం. సో ఈ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సీజన్లో వేరే ఏ జ్వరం వల్ల కూడా ఇది రావచ్చు. కానీ ఇది కోవిడ్-19 ఇప్పుడు విపరీతంగా కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవడం మంచిది. సో ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళకి ఎప్పుడు వైరస్ని పాస్ చేయగలరు, ఎప్పుడు పక్క వాళ్ళకి ఈ కోవిడ్-19ని ఇవ్వగలరు. సో ఇది ఎప్పుడు అనేది మనం తెలుసుకోవాలి. సో కోవిడ్-19 సింప్టమ్స్ జనరల్లీ పక్క వాళ్ళు మనకు అంటించిన తర్వాత, ఎవరి దగ్గర నుంచి అయినా మనకి ట్రాన్స్మిషన్ అయిన తర్వాత మినిమం 72 నుంచి 96 గంటల తర్వాత, అంటే 3 నుంచి 4 రోజుల తర్వాత వీ విల్ స్టార్ట్ షోయింగ్ సింప్టమ్స్. యాజ్ ఎర్లీ యాజ్ 3 డేస్. మనకు సింప్టమ్స్ కనిపించవచ్చు. అండ్ మనకి 3 డేస్ నుంచి 14 డేస్ మధ్యలో ఎప్పుడన్నా మనకు సింప్టమ్ రావచ్చు, మనం ఒకళ్ళకి ఎక్స్పోజ్ అయిన తర్వాత. కానీ మోస్ట్ కామన్గా మనం చూసేది 4వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో మనం మోస్ట్ కామన్గా సింప్టమ్స్ని చూస్తున్నాం. 4వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో. సో ఎవరినన్నా సరే, ఇప్పుడు అందుకే మనకి ICMR కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మనకు చెప్పింది కూడా ఏంటంటే 5వ రోజు తర్వాత ప్రైమరీ కాంటాక్ట్కి మనం 5వ రోజు తర్వాత వీళ్ళందరికీ టెస్ట్ చేస్తే మంచిది, వీళ్ళకి సింప్టమ్స్ ఉన్నాయా లేదా అని. కానీ టెస్టింగ్ కూడా మనం చేసే నేసోఫారింజియల్ స్వాబ్ RT-PCR టెస్ట్ కూడా 70% వరకు మాత్రమే ఇది పాజిటివ్గా చెప్తుంది. 30% పీపుల్ లోపల ఇది అవ్వకపోవచ్చు. RT-PCR టెస్ట్తో పాటు ఒకవేళ ఆయాసం అలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మనం CT స్కాన్ చేయిస్తే, ఈ రెండిటి ద్వారా CT స్కాన్లో కూడా చేంజెస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు అది మనం కోవిడ్-19 అయ్యే ఛాన్సెస్, ఈవెన్ RT-PCR నెగిటివ్ ఉన్నా సరే CT స్కాన్లో ఉన్నాయి అంటే పేషెంట్ని మనం 14 డేస్ వరకు కనీసం ఇచ్చేయాలి. ఒకవేళ పేషెంట్ పాజిటివ్ అని తేలితే పేషెంట్కి నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంకొక 14 డేస్ క్వారంటైన్ అనేది చేయాలి. ఒకవేళ పాజిటివ్ పేషెంట్కి మనకి డే 7 నెగిటివ్ వచ్చింది అనుకున్నాం, నెగిటివ్ వచ్చిన రోజు నుంచి 14 రోజుల పాటు పేషెంట్ని మనం క్వారంటైన్ చేయాలి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా కోవిడ్-19 పాజిటివ్ అయితే, సో అందరికీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. మినిమల్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండవచ్చు. సో ఇంట్లో ఎలా ఉండాలి? వీళ్ళు ఖచ్చితంగా సెపరేట్ బాత్రూమ్, సెపరేట్ బెడ్రూమ్లో ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో వీళ్ళతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండకూడదు. మీరు కూడా ఇంట్లో ఉన్నంత వరకు మీరు మాస్క్ వేసుకోవాలి. వాళ్ళు వేరే రూమ్లో ఉన్నా కూడా వాళ్ళు మాస్క్ వేసుకోవాలి. వాళ్ళు కనీసం 14 రోజుల వరకు ఆ రూమ్ లోపల నుంచి బయటికి రాకూడదు. వాళ్ళకి దగ్గు అవన్నీ ఉన్నాయంటే ఆ రూమ్ హైలీ ఇన్ఫెక్టివ్గా ఉంటుంది. అందుకోసం మీరు ఆ రూమ్లోకి వెళ్ళడం అలాంటివి చేయొద్దు. సో ఖచ్చితంగా ఒకవేళ ఆ రూమ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ వేసుకొని వెళ్ళడం, కళ్ళద్దాలు లాంటివి ఏమైనా పెట్టుకొని వెళ్తే మరీ మంచిది. బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రూమ్లోకి వెళ్ళే ముందు, రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చేతుల్ని 3-4 సార్లు సరిగ్గా కడుక్కోవాలి. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్కి మేజర్ సింప్టమ్స్ లేవు, కేవలం జ్వరం ఒక్కటే ఉంది అనుకుంటే వాళ్ళకి పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్, లేకపోతే డాక్టర్స్ అడ్వైస్ పైన నాప్రాక్సిన్ అనే ట్యాబ్లెట్, ఇది జ్వరం తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. ఈ ట్యాబ్లెట్స్తో పాటు ఒకవేళ జ్వరం ఎక్కువగా ఉంటే వాళ్ళు సొంతంగా కాపుకోవడం, ఇలాంటివి చల్లటి నీళ్ళతో కాపడం, ఇలాంటివి చేస్తే కొంచెం జ్వరం తొందరగా తగ్గుతుంది. కానీ ఏ సింప్టమ్స్ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే పేషెంట్ నాకు కొంచెం ఆయాసంగా ఉంది అని చెప్తున్నారో, ఆర్ ఎప్పుడైతే పేషెంట్కి దగ్గు విపరీతంగా ఉందో, ఆర్ జ్వరం 104 దాటిపోయి ఇంకెక్కువ అవుతుందో, ఇలాంటి వాళ్ళందరినీ మీరు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే మంచిది. వీళ్ళకి పెదం రంగు నీలం రంగులోకి మారడం, చేతి చివరిలో ఉన్న గోరువేళ్ళు నీలం రంగులో మారడం, కాళ్ళ వేళ్ళు నీలం రంగులోకి మారడం, ఇలాంటివి జరుగుతుందంటే వీళ్ళల్లో ఆక్సిజనేషన్ సరిగ్గా లేదు అని. సో పల్స్ ఆక్సిమీటర్ అని చెప్పి ఈరోజు చాలా ఈజీగా మనకి అన్ని చోట్ల దొరుకుతుందండి. సో పల్స్ ఆక్సిమీటర్లో మనం మోస్ట్ కామన్గా శాచురేషన్స్ అనేది చెక్ చేస్తాం. సో అందరికీ శాచురేషన్ నార్మల్గా 96% పైన ఉంటుంది. ఇది చాలా సింపుల్ టెస్ట్. సో పల్స్ ఆక్సిమీటర్ అనేది మనం కోవిడ్ సీజన్లో మన దగ్గర పెట్టుకోవడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంట్లో ఉంటే. ఈ పల్స్ ఆక్సిమీటర్ని మనం చేతికి పెట్టుకొని చూసుకుంటే మన శాచురేషన్ ఒకవేళ రూమ్ ఎయిర్ మీద మనం ఏమీ ఆక్సిజన్ లేనప్పుడు 96%, 95% కంటే తక్కువగా ఉందంటే
అప్పుడు మనం హాస్పిటల్ ఒక డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం ఇమ్మీడియట్గా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనం 3 మినిట్ వాక్ టెస్ట్ అని కూడా చేస్తాం. అంటే 3 నిమిషాల పాటు నడుస్తాం. 3 నిమిషాల పాటు నడిచిన తర్వాత ఒకవేళ మన సాచురేషన్ చెక్ చేసుకోవడం, సాచురేషన్ 95% కంటే తక్కువ ఉందంటే ఒంట్లో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందని దాని అర్థం. అలాంటి వారికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకి వెస్టర్న్ కంట్రీస్లో కానీ ఈ మధ్యన ఇండియాలో కూడా కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా మనం దీన్ని ఇంటి దగ్గరే ఆక్సిజన్ పెట్టి ట్రీట్ చేసుకుంటున్నారు చాలామంది డాక్టర్స్ అడ్వైస్ తోటి. సో ఇది ఒక రకంగా మంచిది, కానీ ఎట్ ద సేమ్ టైం సరైన అడ్వైస్ లేకపోతే ఇది చాలా డేంజరస్ కూడా. సో ఖచ్చితంగా డాక్టర్ మానిటరింగ్లో ఉండాలి ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారిగా డిటీరియేట్ అయ్యి ఒక్కసారిగా ఆయాసం పెరిగి హాస్పిటల్లో బెడ్ అవైలబుల్ లేకపోతే చాలా కష్టపడతారు. అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒకటి ఉంటే సాచురేషన్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేని పక్షంలో ఇలాంటి ఆయాసంగా అనిపిస్తుంది, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అనుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆ తర్వాత దాని ప్రకారం వాళ్ళు డాక్టర్లు ట్రీట్ చేస్తారు. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్ రూమ్లోకి వెళ్ళకపోవడం, ఖచ్చితంగా ఇంట్లో అందరూ మాస్కులు వేసుకోవడం, కోవిడ్-19 పేషెంట్కి సెపరేట్ రూమ్, సెపరేట్ బాత్రూమ్ ఇవ్వడం, ఆయనకి మీరు ఫుడ్ ఇచ్చేటప్పుడు కూడా మీరు గ్లౌస్ వేసుకొని ఇవ్వడం, ఆ తర్వాత గ్లౌస్ని డిస్కార్డ్ చేయడం, ఆయన మళ్ళీ తిరిగి ఆ గిన్నెల్ని మీకు తిరిగి ఇచ్చినప్పుడు కూడా గ్లౌస్తో తీసుకోవడం, ఆ గిన్నెలన్నింటినీ నీట్గా చాలా జాగ్రత్తగా శుభ్రపరచడం డిటర్జెంట్ తోటి, ఆ తర్వాత ఈ గిన్నెలన్నింటినీ ఎండలో ఆరపెట్టడం, ఆయన బట్టల్ని చాలా జాగ్రత్తగా ఉతకడం, కుదిరితే వీలైనంత వరకు ఆయనే ఆ రూమ్లోనే ఆ బట్టల్ని సెపరేట్గా నానబెట్టుకొని ఉతికితే మరీ మంచిది. లేదంటే వాటిని చాలా జాగ్రత్తగా చేయడం, ఆయన రూమ్లో యూజ్ చేసిన చెత్తని చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి. మీరు ఆ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కూడా మాస్క్ వేసుకొని ఉండాలి. అండ్ వీలైనంత వరకు ఆయన్ని ఆ రూమ్లోంచి కోవిడ్-19 పేషెంట్ని రూమ్లోంచి బయటికి రానివ్వకూడదు. ఈ జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించాలి. ప్రస్తుతము మీకు తెలిసిన విషయమే, ఈ కోవిడ్-19 పాండమిక్ నడుస్తూ ఉంది. అందులో భాగంగా మన ఇండియాలో కూడా లక్షలాది ప్రజలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, వేలల్లో సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. ఇది ఒక బాధాకరమైన విషయమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కోవిడ్-19 కరోనా వైరస్, నోవల్ కరోనా వైరస్కి ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ లేదు. అంటే మనకు మందులు కానీ ఉన్నా అవి స్పెసిఫిక్గా పనిచేస్తాయి, 100% ఎఫెక్టివ్గా ఉంటాయి అనేది చెప్పడానికి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్టయితే చాలా రకాలుగా మెడిసిన్స్ మనం వింటూ ఉన్నాం. అందులో రకరకాలుగా స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఇటలీలో కానీ, యూఎస్లో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, స్టడీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో చైనాలో కూడా స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఏ మెడిసిన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందనేది ఈ పేషెంట్స్ మీద స్టడీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మీరు చాలాసార్లు వినే ఉంటారు, హైడ్రాక్సిక్లోరోక్విన్ అని, అజిత్రోమైసిన్ అని, డాక్సీసైక్లిన్ అని, తర్వాత క్లారిత్రోమైసిన్ అని, తర్వాత యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ అంటాం, లోపినవేర్, రిటోనవేర్ అని, రెమ్డెసివిర్ అని, ఇట్లా రకరకాలుగా పేర్లతో, బయోలాజికల్స్ అని, ఇట్లా రకరకాల పేర్లతో మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు ప్లాస్మా థెరపీ అంటే కన్వాల్సెంట్ సీరా అంటాం, అది కలెక్ట్ చేసి ఈ ప్లాస్మా థెరపీ లాగా కూడా మనకు ఈ మధ్యలో వెలుగులోకి వచ్చింది. ఇది బయట దేశాల్లో జరుగుతున్న, మన ఇండియాలో ప్రప్రథమంగా ఢిల్లీలో ఇవ్వడం, తద్వారా ఒక పేషెంట్కి ఉపయోగపడ్డట్టుగా మనకు రిపోర్ట్స్లో కానీ న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఒక చిన్న మాట, ఎవరికైతే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉంటుందో మీకు తెలుసు ఆల్మోస్ట్ 80 to 85% వరకు కూడా మైల్డ్ ఇన్ఫెక్షనే ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మందుల పరంగా కానివ్వండి, లేకపోతే సపోర్ట్స్ కానివ్వండి, ఆ సిమ్టమ్స్ యొక్క తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మోడరేట్గా సివియర్గా ఉండి, అంటే లంగ్స్లో న్యూమోనియా వచ్చి లేకపోతే సివియర్గా లంగ్స్ ఇబ్బంది పడ్డప్పుడు ఈ కోవిడ్-19 వల్ల ఇంకా వాళ్ళకి ఆక్సిజనేషను, అవసరమైతే వెంటిలేటర్ సపోర్ట్తో పాటు రకరకాల మెడిసిన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అందరికీ కూడా మెడిసిన్స్ అనేది ఇవ్వరు, అందరికీ కూడా ఈ ట్రీట్మెంట్స్ అనేవి జరగవు. సో మైల్డ్గా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ లక్షణాలు ఏం లేకుండా ఓన్లీ థ్రోట్ పెయిన్ ఉంది, ట్రీట్మెంట్ ఎక్కువగా అవసరం ఉండదు, ఫీవర్ కూడా ఎక్కువ లేకుండా ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది. అంటే చెప్పదలిచేది ఏంటంటే మన ట్రీట్మెంట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మోడరేట్, అంటే కొంచెం మోడరేట్ టు సివియర్ ఉన్న వాళ్ళలోనే, ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అవుతారో, ఎవరైతే ఐసీయూలో ఉంటారో, ఎవరికైతే వెంటిలేటర్ సపోర్ట్ కానీ ఆక్సిజనేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే జబ్బు పరంగా తీవ్రత ఎక్కువ అవుతుందో, వాళ్ళకి మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వైపు వెళ్తుందో వాళ్ళలోనే ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అందులో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక అరౌండ్ 49 ఇయర్స్ అతనికి ఎవరికైతే ఈ ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాస ఇబ్బంది ఎక్కువగా అయినప్పుడు
ఇతన్ని అడ్మిట్ చేసేసి ఆక్సిజన్ మీద అప్పుడు రెస్పాన్స్ లేకపోతే వెంటిలేటర్ పెట్టడం, తద్వారా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. దాని తోడుగా ఈ ప్లాస్మా థెరపీ అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రావడం, వాళ్ళలో ఆ బ్లడ్లో వాళ్ళకి యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ యాంటీబాడీస్ అనేవి తీసి ఇతనికి త్రూ ఆ ప్లాస్మా ద్వారా ఇతనికి ఎక్కియడం. అంటే మీకు మెకానిజం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆల్రెడీ ఒక పేషెంట్కి కోవిడ్-19 అనే ఇన్ఫెక్షన్ రావడం, దాంట్లోంచి అతను రికవర్ అయిన తర్వాత ఆయన బ్లడ్లో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆ బ్లడ్ని డొనేట్ చేస్తాడు బ్లడ్ బ్యాంక్కి. ఆ బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత అది సపరేట్ చేస్తూ ప్లాస్మా లాగా ఆర్బీసీ సపరేట్ చేసి ఆ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆ ప్లాస్మాని ఎవరికైతే పేషెంట్ సఫర్ అవుతున్నారో, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఒక బ్లడ్ ఇవ్వడం ద్వారా ఒక 400 ml ప్లాస్మా వస్తుంది. అది 2 పేషెంట్స్ వరకు యూజ్ చేయొచ్చు అన్నట్టుగా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే 200 ml సరిపోతుంది అన్నట్టుగా. అయితే ఈ విషయంలో ఏదైతే ఢిల్లీలో జరిగిందో, ఒకతనికి ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ ప్లాస్మా అనేది థెరపీ ద్వారా అతను రికవరీ అయినట్టుగా మనకు వార్తలు ఉన్నాయి. అయితే వాళ్ళు డాక్టర్స్ పరంగా కానివ్వండి, మన యొక్క స్టడీస్ పరంగా చూసినట్టయితే ఈ ప్లాస్మా థెరపీ అనేది ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్గానే తప్పించి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ లేకపోతే అందరికీ ఇవ్వచ్చు, అందరూ దీని ద్వారా రికవర్ అవుతారని చెప్పడానికి లేదు. సో ఇది ఒక సపోర్ట్ లాగా, ఒక క్యాటలిస్ట్ లాగా అన్ని మందులతో పాటు సపోర్టివ్ ట్రీట్మెంట్తో పాటు, అంటే మనం అనుకున్నట్టుగా హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ, యాంటీవైరల్ డ్రగ్స్ కానీ, అవసరమైతే బయాలజికల్ ఏజెంట్స్ కానీ ఇవన్నీ ఇస్తూ దాంతోపాటుగా ఈ ప్లాస్మా థెరపీ ఇవ్వడం ద్వారా ఆ పేషెంట్ రికవర్ అయినట్టుగా డాక్టర్స్ కానీ చెప్పడం జరిగింది. సో ఇది మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీ అనేది ఎంతవరకు ఎఫెక్టివ్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి ఇంకా తెలియదు. కాకపోతే ఎక్కువ మందిలో అంటే హండ్రెడ్స్, థౌజండ్స్లో ఇచ్చి చూసి స్టడీస్ చేస్తే తప్పించి ఖచ్చితంగా ఈ ప్లాస్మా థెరపీ ఎఫెక్టివ్గా ఉంటుంది. తద్వారా ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ అంటే సివియర్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది కూడా హెల్ప్ఫుల్ చేస్తుంది అని చెప్పడానికి ఇంకా ఆధారాలు మనకు లేవు. సో ఏదేమైనా మీకు తెలిసిందే, కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కానీ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలే ముఖ్యమైనది. ఇంకా మనకు వ్యాక్సిన్ కూడా రాలేదు. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మీరు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అన్ని రకాలుగా ఉన్నా కూడా ఆ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. బహుశా ఇంకొంచెం బెటర్ స్టడీస్ కోసం మనం వేచి చూద్దాం. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ మనల్ని, మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ట్రై చేద్దాం. కరోనా అతిగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనమందరం అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే అన్ని దేశాల్లో, భారతదేశంతో సహా కరోనాకి 6 రకాలుగా ప్రెజెంటేషన్స్ ఉండొచ్చు అనే విషయం అన్ని సంస్థలు చెప్తున్నాయి, ఇంక్లూడింగ్ మన ICMRతో సహా. చాలామందిలో మైల్డ్ ఇన్ఫెక్షన్ లాగా ఉండొచ్చు. అంటే జలుబు, గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు, 1 లేదా 2 రోజుల జ్వరము, 1 లేదా 2 విరేచనాలు. దీన్ని మైల్డ్ ఇల్నెస్ అంటాం. ఇంతకంటే తీవ్రంగా ఉంటే దాన్ని నిమోనియా అంటాం. అంటే ఊపిరితిత్తుల్లో దగ్గు కొంచెం ఎక్కువగా ఉండటము, జ్వరము 1 లేదా 2 రోజులు ఎక్కువ ఉండటము, ఊపిరితిత్తుల్లో ఎక్స్రే తీస్తే కనుక నిమోనియా లాగా కనిపించటము, ఇంటెస్టిషియల్ నిమోనియా ప్యాటర్న్లో ఉండటము, గ్రౌండ్ గ్లాస్ ఒపెసిటీస్ అంటారు. ఇవి ఉండటము 2వ ప్యాటర్న్. 3వ దాన్ని సివియర్ నిమోనియా అంటాం. అంటే 2 వైపులా ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అవ్వటం వలన ఆక్సిజన్ శాతం తగ్గి శరీరంలో ఆయాసం తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడటము, ఎగశ్వాస రావటము, ఆక్సిజన్ లేకుండా ఇబ్బందిగా ఉండటము, ఇది 3వ రకమైనటువంటి ప్రెజెంటేషన్స్. దీన్ని సివియర్ నిమోనియా అంటారు. ఇదే తారాస్థాయికి చేరితే మిషన్ సహాయం లేకుండా వాళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని మనం అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లేదా ARDS అంటారు. ఈ నిమోనియాతోటి కానీ ARDSతో కానీ లంగ్స్లోనే ఉన్నటువంటి ఈ వైరస్ యొక్క విషము శరీరం అంతటా వ్యాపించడం చెందితే దాన్ని మనం సెప్సిస్ అంటాం. సో ఇది 5వ ప్రెజెంటేషన్గా తీసుకోవచ్చు. లాస్ట్ ప్రెజెంటేషన్ ఈ విష ప్రభావం వలన బాడీ యొక్క వైరస్ విషం వల్ల కానివ్వండి, లేదా శరీరం దాని పట్ల రియాక్ట్ అవుతున్నటువంటి విధానం వల్ల కానివ్వండి, బీపీ బాగా పడిపోయి అన్ని అవయవాలు వాటి పని చేసేటువంటి సత్తాని కోల్పోతుంటే, ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్తుంటే దాన్ని సెప్టిక్ షాక్ అంటారు. సో ఊపిరి తీసుకోలేకపోవటం, బీపీ తగ్గిపోవటము,
మెదడు ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడము, మందమందంగా మాట్లాడడం, లేకపోతే డ్రౌజీగా ఉండటము, మూత్రం రాకపోవటము, ఇలాంటివన్నీ మనం సెప్టిక్ షాక్గా తీసుకుంటాం. సో ఫస్ట్ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే స్ప్రింగ్ సీజన్లో, అంటే చలికాలం నుంచి ఎండాకాలంలో వచ్చేటువంటి సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్, జలుబులు దగ్గులు అనేవి కామన్. అయితే మనము భారతదేశంలో 10,000 కేసులు కనుక ఉంటుంటే అందరం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 6 స్టేజ్ల్లో ఎంత ఉంటున్నాయి, ఎన్ని మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి, ఎన్ని మైల్డ్ నిమోనియాస్ ఉంటున్నాయి, ఎన్ని సివియర్ నిమోనియాస్ ఉంటున్నాయి, ఎంతమంది ఏఆర్డిఎస్లోకి వెళ్తున్నారు, ఎంతమంది సెప్టిక్ షాక్లోకి వెళ్తున్నారు, ఎంతమంది మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్లోకి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే చైనాలో వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు. అంటే 81% మందికి ఇది మైల్డే ఉంటుందని, 15% మందికి మాత్రమే ఇది సివియర్ నిమోనియా ఉంటుందని, 5% మందికి మాత్రమే ఇది ఏఆర్డిఎస్ సెప్టిక్ షాక్లోకి వెళ్ళిందని వాళ్ళ గణాంకాలు చెప్తున్నాయి. ఇది అమెరికాలో డిఫరెంట్గా ఉంది. వీళ్ళ గణాంకాల కన్నా వాళ్ళలో సివియర్ నిమోనియాలోకి వెళ్తున్నటువంటి శాతం కానివ్వండి, ఇటలీలో కూడా సివియర్ నిమోనియాలో వెళ్తున్న శాతము, ఏఆర్డిఎస్లో వెళ్తున్న శాతము, సెప్టిక్ షాక్లో వెళ్తున్న శాతము డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇప్పటిదాకా భారతదేశంలో మనకి ఇలాంటి గణాంకాలు లేవు. జనరల్గా మనం వింటున్నది ఏంటంటే మైల్డ్ ఇన్ఫెక్షన్ శాతమే చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక ఇది వింటున్నాం మనం. నిజంగా మనం అందరం భయపడాల్సిన విషయం దేని గురించి ఎప్పుడంటే ఈ లాస్ట్ 3 అంటే సివియర్ నిమోనియాలు, ఏఆర్డిఎస్లు, సెప్టిక్ షాక్ల శాతం పెరుగుతుంటే అప్పుడు నిజంగా అందరం ఆందోళన చెందాల్సినటువంటి విషయం. చాలామందికి నేను టెస్ట్ చేయించుకోవాలా వద్దా, లేదంటే ఎలాంటి సందర్భాల్లో చేయించుకోవాలి, ఈ టెస్ట్ చేయించుకోవాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే అనుమానాలు, డౌట్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. మొదటిది, మీరు ఎవరైనా సరే కంటైన్మెంట్ జోన్లో కానీ హాట్స్పాట్ ఏరియాస్లో కానీ, అంటే ఎక్కువగా కేసెస్ ఉండే ఏరియాస్లో ఉండి మీకు కనుక లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ టెస్ట్ ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే మీరు కేసెస్ ఎక్కువగా ఉన్న ఏరియాలో ఉండటమే కాకుండా మీకు సిమ్టమ్స్ కూడా ఉన్నాయి, లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఇక రెండవది, మీరు కోవిడ్-19 పాజిటివ్ ఉన్న వ్యక్తికి గనక కాంటాక్ట్లోకి వచ్చినట్లయితే, అంటే కాంటాక్ట్ అనేది ఏదో దూరంగా జస్ట్ పాస్ బై అవ్వటం కాకుండా ఆ వ్యక్తితో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం, కనీసం 5 నిమిషాలైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడి, వితిన్ 6 feet డిస్టెన్స్లో నుంచి మాట్లాడి ఉన్నట్లయితే, ఇంటరాక్షన్ చేసినట్లయితే మీరు ఆ కోవిడ్-19 పర్సన్కి కాంటాక్ట్లోకి వచ్చినట్టే లెక్క. ఇలాంటి సందర్భంలో 5వ రోజు 10వ రోజు మధ్యలో, అంటే ఎప్పుడైతే మీరు ఆ వ్యక్తితో కాంటాక్ట్లోకి వచ్చారో ఆ తర్వాత 5-10 రోజుల మధ్యలో టెస్టింగ్ అనేది చేయించుకోవచ్చు. లేదు మీకు అంతకన్నా ముందే సిమ్టమ్స్ కనుక, లక్షణాలు కనుక కనిపించినట్లయితే వెంటనే ఈ టెస్టింగ్ అనేది చేయించుకోవచ్చు. ఒకవేళ సిమ్టమ్స్ కనిపించకపోతే డే 5, డే 10 మధ్యలో టెస్టింగ్ చేయించుకోవచ్చు. ఇంకా ఎవరు టెస్ట్ చేయించుకోవచ్చు అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, డైరెక్ట్గా పీపుల్తో కాంటాక్ట్లోకి వచ్చే మీడియా వర్కర్స్ కానీ, ఫ్రంట్ లైన్లో ఉండే పోలీస్ టాస్క్ ఫోర్స్ కానీ, లేదా ఫ్రీక్వెంట్గా మార్కెట్స్కి, యార్డ్స్కి వెళ్ళే రైతులు కానీ, లేదంటే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేదంటే సెక్యూరిటీ పీపుల్ కానీ, ఎవరైతే షాప్స్లో కానీ కస్టమర్స్తో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో, ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఎక్కువ మందితో కాంటాక్ట్లోకి వస్తారో వారందరికి కూడా లక్షణాలు కనిపించినట్లయితే సాధారణంగా డాక్టర్స్ హెసిటేట్ చేయకుండా టెస్ట్ ఆర్డర్ చేయటం అనేది జరుగుతుంది. రాబోయేటువంటి కాలంలో, వర్షాకాలం కానీ చలికాలం కానివ్వండి, ఎప్పుడైతే మనకి వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అనుమానం ఎక్కువగా ఉందో, ప్రభుత్వపరమైనటువంటి లాక్డౌన్లో ఉన్నా లేకపోయినా స్వీయ నియంత్రణ, తర్వాత ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు తమ చేతుల్లో తీసుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవడం, తమ ఆరోగ్యాన్ని తమ కాపాడుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయాలు. రాబోయేటువంటి 3 నుంచి 6 నెలల పాటు ప్రతి వ్యక్తి ప్రభుత్వపరంగా ఎటువంటి స్టెప్స్ తీసుకున్నా వాళ్ళంతల వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవటం, వాళ్ళ ద్వారా పక్క వాళ్ళకి రాకుండా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రివెంటివ్ స్టెప్స్ అన్నిటినీ ఖచ్చితంగా పాటించడం, ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ముఖానికి ఒక ఆచ్ఛాదనం ధరించడం, బయటికి వెళ్ళేటప్పుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ కర్చీఫ్ కానీ టిష్యూ కానీ ప్రాపర్గా ఆ నోటి నుంచి వచ్చేటువంటి తుంపర్లు ఏవి బయటికి వెళ్లకుండా కంప్లీట్గా క్లోజ్ చేసి దగ్గటం, తుమ్మటం, చేతుల్ని అనునిత్యం సస్పీషియస్ ఆర్టికల్ ఏది ముట్టుకున్నా సరే పక్క వాళ్ళ మొబైల్ ఫోన్ పట్టుకుంటే వెంటనే చేతులు కడుక్కోవటం, బయట నుంచి ఏదైనా అనుమానాస్పదమైన వస్తువులు
పక్క వాళ్ళు క్లోజ్గా వాడేటువంటి వస్తువులు, ముట్టుకున్నప్పుడు వెంటనే చేతులు కడుక్కోవటం, వాళ్ళు ఏదైనా అనుమానాస్పదమైన వస్తువు దగ్గినా తుమ్మినా చేతులు కడుక్కోవటం, ప్లస్ ముఖాన్ని తక్కువగా తాకటం, ప్లస్ ప్రివెంటివ్ స్టెప్స్ అన్నీ తీసుకోవటం, హెల్తీ డైటే కానివ్వండి, సమయానికి భోజనాలు కానివ్వండి, సమయానికి పడుకోవటం కానివ్వండి, మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవటం కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా ఎవరికి వారు ప్రభుత్వ ఇంటర్ఫరెన్స్ లేకుండా పాటించాల్సినటువంటి కాలం మనకి వర్షాకాలం నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో ఎందుకంటే వేరే జబ్బులు కూడా ఉధృతం పెరిగేటువంటి అవకాశాలు ఎంతన్నా ఉంటుంది ఈ వర్షాకాలంలో, డెంగూనే కావచ్చు, మలేరియా కావచ్చు. సో హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి కాలం కాబట్టి నార్మల్గా లాక్డౌన్ని ఎవరికి వాళ్ళు లాక్డౌన్ ఇంపోజ్ చేసుకొని అనేక విషయాల మీద, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్సే కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఎంజాయ్మెంటే కానివ్వండి, అన్ని విషయాల్లో నియంత్రణ పాటిస్తూ తమని తాము, తమ కుటుంబాన్ని, తద్వారా వాళ్ళ గ్రామాన్ని, వాళ్ళ పట్టణాన్ని, అలానే మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే వర్షాకాలం మొదలైందండి. ఈ వర్షాకాలం మొదలైనప్పుడు ఎస్పెషల్లీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, డస్ట్కు ప్రాబ్లం ఉన్నా, చలిగాలికి ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఇప్పుడు మన చెట్లు అవి కూడా పూతలు వస్తుంటాయి అన్నమాట. కొంతమంది ఈ చెట్లకి కొన్నిటికి ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఈ సీజన్లో ఎక్కువ అవుతుంటుంది. అలాగే ఎవరికైతే ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన కొత్తగా ఈ సంవత్సరం వచ్చిన ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరోనా వైరస్ అండి. ఈ కరోనా వైరస్ అనేది మెయిన్గా ఏంటంటే పాండమిక్, ఇట్ విల్ ట్రాన్స్మిట్, మనుషుల నుంచి మనుషులకు ట్రాన్స్మిట్ అవుతుంటుంది. ఇంతకుముందు మనం చూసినట్టయితే ఎక్కువ వ్యాధులు దోమకాటు వల్ల అలా వచ్చాయి అన్నమాట. కానీ ఇప్పుడున్న ఈ డేంజర్ కరోనా వ్యాధి అనేది మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవుతూ ఉందన్నమాట. ప్రజెంట్ మనం ఎవరమైనా కూడా ఈ కరోనా వైరస్ నుంచి కనుక ఏదన్నా ఇబ్బంది పడుతున్నట్టుంటే వాళ్ళని ఐసోలేషన్లో ఉంచడం జరుగుతుంది అన్నమాట. ఈ ఐసోలేషన్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది మనకి ఫస్ట్ బేసిక్ సిమ్టమ్స్ మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళ సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఈజీగా వాళ్ళని కొంచెం తెలుసుకోవచ్చు అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఈ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కరోనా వ్యాధి రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఎలర్జీ ప్రాబ్లమ్స్తో పాటు కరోనా వ్యాధి వచ్చిందంటే అది ఆ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ప్రాణాంతకం అయ్యే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం సిమ్టమ్స్ వైజ్ చూసినట్టయితే, ఎలర్జీ చూసినట్టయితే వాళ్ళు ఆల్రెడీ చాలా హిస్టరీ ఉంటుందండి. అంటే సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ సంవత్సరం అని కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఈ సీజన్ చేంజ్ కాగానే దగ్గు రావటము, జలుబు చేయటము, ఆస్తమా సిమ్టమ్స్ అంటే వీజింగ్, పిల్లి కూతలు రావటం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. వీళ్ళకి ఆ టైంలో ఏంటంటే టెంపరీగా షార్ట్ కోర్స్ యాంటీబయాటిక్స్, లాంగ్ కోర్స్ యాంటీహిస్టమినిక్స్, నెబులైజర్స్ ఇవి ఇచ్చినట్టయితే వాళ్ళ సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా కోల్డ్, అది ఎలర్జీ ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఫీవర్ అనే అవకాశం ఉండదండి అన్లెస్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే తప్పితే. యూజువల్గా సెకండరీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, క్రానిక్ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు జ్వరం అనేది ఉండదు. యూజువల్గా వాళ్ళకి ఏంటంటే తుమ్ములు రావటము, గొంతు రఫ్గా తయారు కావటం, గొంతు ఇచ్చింగ్ రావటం, చెవులో ఇచ్చింగ్ రావటం, దగ్గు రావటము, వీజింగ్ రావటం ఉంటుంది అన్నమాట. కరోనా సంగతికి వస్తే ఏంటంటే ఇది ఎక్కువ మందికి ఈ ఫ్రెష్గా వస్తారన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు సంవత్సరాల్లో ఇబ్బంది ఏమి ఉండదు, వీళ్ళకి ఎలర్జీ హిస్టరీ కానీ తుమ్ములు కానీ అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు ఫ్రెష్గా వాళ్ళకి ఏంటంటే ముక్కులు నమ్మిటి కారటం, ముక్కు మూసుకుపోవటము, గొంతులో ఇరిటేషన్ రావటము, గొంతులో పెయిన్ రావటము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం అనమాట. మెయిన్గా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే గొంతులో డిస్కంఫర్ట్గా ఉండి బ్రీత్ తీసుకోలేకపోతుంటారు. వాళ్ళకి వీజింగ్ ఉండదు ఎక్కువగా. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఎక్కువ బ్రీతింగ్ ఉండదు అనమాట. ఈ సిమ్టమ్స్ ఉంటాయి. వీటితో పాటు వాళ్ళకి జ్వరం కూడా ఉంటుందన్నమాట, బాగా బాడీ వీక్నెస్. ఏంటంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి అక్యూట్ మయాల్జియాసు, థ్రోట్ పెయిన్, ముక్కు మూసుకుపోవటం, ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇది లంగ్స్లో పోయినట్టయితే అప్పుడు వాళ్ళకి దగ్గు, కళ్ళె రావటం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట సెకండరీ ఇన్ఫెక్షన్ నుంచి. మెయిన్గా వీళ్ళు ఇంకోటి కొత్తగా చూడాల్సింది ఏంటంటే
అక్యూట్ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అనమాట. స్మెల్ సడన్గా తగ్గిపోవటం, దాంతోపాటు స్మెల్ తగ్గంలోనే టేస్ట్ తగ్గటం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోవిడ్ సిమ్టమ్ అనమాట. ఈ కోవిడ్ వైరస్ నుంచి వచ్చే సిమ్టమ్. ఎందుకంటే ఏదైతే ఈ వైరస్ పోయి ముక్కులో ఆల్ఫాక్టరీ ఎపిథీలియం మీద అటాక్ చేస్తూ అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఇది స్మెల్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం మెయిన్గా ఏంటంటే కరోనా సిమ్టమ్స్ని అలానే ఎలర్జీ సిమ్టమ్స్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నమాట. ఈ కరోనా ఉందని ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఎమ్మటే టెస్ట్ చేయించుకొని సెల్ఫ్ ఐసోలేషన్లోకి పోవటం మంచిదండి. ఈవెన్ ఒక్కోసారి టెస్ట్ నెగిటివ్ వచ్చినా కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండటం మంచిదన్నమాట. ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెయిన్గా ప్రాణాయామం చేసుకుంటా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, టెంపరీ మెడిసిన్స్ వాడుకుంటా, యాంటీహిస్టమినిక్స్, నెబులైజేషన్స్, జాగ్రత్తగా ఉంటా, కొంచెం ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటా, దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే వాళ్ళకి ఎలర్జీ సిమ్టమ్స్ తగ్గిపోతాయి.